ఒకవైపు చూస్తే పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను తొలగించారు. మరి ఇంకో వైపు చూస్తే కేబినెట్ లో పవన్ కళ్యాణ్ గారికి చివరి ర్యాంక్ లభించింది. మరి ఈ అంశాలన్నింటిపైన చర్చించడానికి వైసీపీ నాయకులు శ్రీకాంత్ గారు మనతో జాయిన్ అవుతారు. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. ఎస్ సార్. సో మరి మనం చూసినట్టయితే పిఠాపురం వంటి ఒక హై వోల్టేజ్ నియోజకవర్గంలో వర్మ గారిని తొలగించారు. ఆయన కన్నీరు పెట్టుకోవడం కూడా మనం చూసాము. మరి ఇది సరైంది అని మీరు అవును, భావిస్తున్నారు సార్? అది సరైన పద్ధతి అని ఎవరు అనరు, కానీ ఎక్కడైతే ఈ జనసేన పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ ఇట్లాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అది పవన్ కళ్యాణ్ గారి నైజం. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి నైజం ఏంటంటే ప్రజల్ని వాడుకొని వదిలేయడం ఆయనకి తెలిసినటువంటి విద్య, వెన్నతో పెట్టినటువంటి విద్య పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆయన 2014లో పార్టీ పెట్టినప్పుడు భుజాల మీద మోసిన వ్యక్తులు ఎవరైనా ఈరోజు జనసేన పార్టీలో ఉన్నారా? మీరు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫస్ట్ నుంచి జెండాలు బట్టి పార్టీని భుజాలు మోసిన వ్యక్తులు ఎవరు కూడా ఈరోజు లేరు. అందరినీ కాళ్ళదాన్ని బయటకు పంపించేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు పిఠాపురంలో మాత్రమే ఎందుకు వర్మ గారిని పదవి నుంచి తొలగించడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండడం కోసం ఆయనకి ఇంకెవరు కూడా ఎదురు ఉండకూడదు, ఆయన్ని ప్రశ్నించే వ్యక్తులు ఉండకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ట్యాగ్ లైన్ మాత్రం పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టినటువంటి వ్యక్తి. ఆయన్ని మాత్రం ప్రశ్నిస్తే ఆయనకి ఎక్కడో గాలిద్ది. ఆయన్ని ప్రశ్నించే వర్గం ఉండకూడదు, వాళ్ళందరినీ తన్నుకుంటా వెళ్ళిపోవాలా, వాళ్ళందరినీ సైడ్ చేసుకుంటా వెళ్ళిపోవాలా. అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్మ గారిని పక్కన పెట్టింది. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ నైజం కూడా ఇది కాదు. తెలుగుదేశం పార్టీ కూడా ఏ కార్యకర్తని వదులుకునేటువంటి పార్టీ కాదు. అది 44 ఏళ్ల చరిత్ర గల పార్టీ, కార్యకర్తలకి గుర్తింపిస్తున్నటువంటి పార్టీ. ఇటీవలే మనం చూసుకుంటే వర్మ గారికి ఉపాధ్యక్షుల పదవి కూడా ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుల పదవి ఇచ్చారు. కానీ ఎవరు ఓర్చుకోలేకపోయారు ఇక్కడ. ఆయనకి ఉపాధ్యక్షుడి పదవిని ఎవరు ఓర్చుకోలేకపోయారు అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, వాళ్ళ అన్న నాగబాబు అనే వ్యక్తి, వీళ్ళు ఓర్చుకోలేకపోయారు ఆయనకి ఉపాధ్యక్షుడి పదవి ఇస్తే. దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అంటే రేపు ఏదో మీరు ఆయన్ని తీసేస్తేనే మేము రేపు మీ పార్టీతో కలిసి పనిచేస్తామనో, లేదంటే ఆయన్ని తీసేస్తేనే మా జనసేన పార్టీ నాయకులందరూ సంతోషిస్తారనో ఇట్లాంటి మాటలు అన్నీ చెప్పి ఆయన్ని పక్కదారి పట్టించారు. కానీ ఆయన ఏం చిన్న వ్యక్తి ఏం కాదు, ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే. ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు, రేపు పిఠాపురంలో అభివృద్ధిని గుర్తిస్తారు. మీరు అన్నట్టు ఇప్పుడు అభివృద్ధి కిందకు వస్తే పవన్ కళ్యాణ్ గారి చేతిలో 2 శాఖలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్రామీణ అభివృద్ధి శాఖ ఉంది, ఒకటి పర్యావరణ శాఖ ఉంది. ఈ శాఖలన్నింటిలో కూడా ర్యాంకింగ్ వచ్చింది. ఇప్పుడు ర్యాంకింగ్ విడుదల చేశారు. ఎవరు విడుదల చేశారు? అదేనా వైఎస్ఆర్సీపీ పార్టీ మేమేమైనా విడుదల చేసామా? స్వయంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కలెక్టర్ల చేత ఏ ఏ శాఖకి, సంక్షేమ శాఖలకి ఏ ర్యాంకింగ్లను చూసుకుంటే చిట్ట చివరి స్థానంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి శాఖలు ఈరోజు చిట్ట చివరి స్థానాల్లో నిల్చున్నాయి. లాస్ట్లో 67 పాయింట్లతో, అది కూడా ఆయనకంటే ముందున్న శాఖలు అన్నీ కూడా 90 పైచీలకు మార్కులతో ముందుంటే ఇది మాత్రం 67 పాయింట్లతో చిట్ట చివర ఉంది. కానీ వాళ్ళ జనసేన పార్టీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ డబ్బా కొట్టుకోవడంలో నెంబర్ 1 వాళ్ళే ముందు ఉంటారు. డబ్బా కొట్టుకోవడం, మా అన్న హీరో, అతను రియల్ హీరో కాదు, రియల్ హీరో. ఇది గుర్తుపెట్టుకోవాలి ట్యాగ్ లైన్. అతను ఒక రియల్ హీరో మాత్రమే, రియల్ హీరో కాదు. ఆయన శాఖ మొన్నటి దాకా ఏమన్నారు, భారతదేశంలోనే గర్వించదగ్గ స్థాయిలో మా అన్న శాఖలు ఉన్నాయన్నారు. ఈరోజు చూస్తే 67 పాయింట్లతో చిట్ట చివరిలో ఉంది. ప్రజల్ని ఎప్పటికప్పుడు మభ్యపెడుతూ మోసం చేస్తూ ప్రజల్ని వాడుకొని వదిలేయడంలో పవన్ కళ్యాణ్ గారు దిట్ట. దానివల్లే ఈరోజు వర్మ గారికి ఇటువంటి అవమానం జరిగింది. మరి ఇంకోవైపు చూస్తే రాయపాటి అరుణ గారు ఒక మాట అన్నారు, తాను గెలవడానికి విజయ్ పార్టీ పెట్టారు, రాష్ట్రాన్ని గెలిపించడానికి పవన్ దిగారు అనే మాట అన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం? రాయపాటి అరుణ అమ్మాయి మాటలు అసలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గోడ మీద పిల్లి లాంటిది అమ్మాయి. ఎటు అవకాశం ఉంటే అటు దూకడానికి ప్రయత్నించే దాంట్లో మొట్టమొదట ఉండేటువంటి మహిళ, జనసేన పార్టీ వీర మహిళ రాయపాటి అరుణ గారని నేను ఈ వీడియో సందర్భంగా చెప్తున్నా. ఆ అమ్మాయి మీద సానుభూతి చూపించినా సరే విషంగా టైపు సానుభూతితో. అంటే మీరు రజనీ గారి గురించి మనం చూడొచ్చు. రజనీ గారు పాపం ఆ రాయపాటి అరుణ గురించి పాపం మంచిగా మాట్లాడితే ఆ అమ్మాయి మాత్రం వచ్చి విషంగక్కి కుక్కలతో పోల్చడం ఇట్లాంటివి మనం చూస్తా ఉన్నాం. ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటల్ని పట్టించుకునే అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భయస్తుడు. నేను ఒకటే చెప్తున్నా, రాయపాటి అరుణ గారికి చెప్తున్నా, మీ పవన్ కళ్యాణ్ గారికి దమ్ము ధైర్యం లేదు ఒంటరిగా పోటీ చేయడానికి. ఫస్ట్ ఇది మీరు ఒప్పుకోవాలా. పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వ్యక్తి ఈరోజు ప్రశ్నించడానికి కూడా వెనకడుగు వేస్తున్నాడు కదా. ప్రశ్నించడానికి కూడా వెనకడుగు వేస్తున్నాడు కదా. ఇది రాయపాటి అరుణ గారికి కనిపించట్లేదా? ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి ఉన్నాయి.
ఆ, ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన డబ్బులు ఆగిపోయి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోయి ఉంది. ఎంతసేపటికి అమరావతిలో తీసుకెళ్లి నీళ్లు తోడుకోవడానికి, నీళ్లు ఎత్తేసుకోవడానికి ఎత్తిపోతల పథకం కింద కోట్ల డబ్బులు దుబారా చేస్తున్నారు. గవర్నమెంట్ నడపాల్సినటువంటి మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు. మీ అన్న పవన్ కళ్యాణ్ గారికి ఏం కనిపించట్లేదా? రాయపాటి అన్న గారు అడుగుతున్నా నేను, మీ అన్న చేసేటివన్నీ మీకు కనిపించట్లేదా? మా అన్న తోపు తురుము అని చెప్పుకోవడం కాదు, వీడియోలు మాట్లాడుకోవడం కాదు. విజయ్ గారు మంచి చేయాలంటే సీఎం పదవి చేతిలో ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. లేదంటే మనం ఏం చేయలేం, ప్రజలకి ఏం చేయలేం. జస్ట్ అది ఏదైనా విలేకరుల సమావేశాలకు, బహిరంగ సభలకు అంకితం అయిపోద్ది. అలా కాకుండా ప్రజల్లోకి వెళ్తేనే, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే నేను ప్రజలకి ఇది చేయగలుగుతానని చెప్పి ముందుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ ధైర్యం లేదు. 2019లో ఓటమిని చూసిన తర్వాత అదే భయం ఏర్పడిపోయింది ఆయనకి. రేపు మళ్ళీ వెళ్తే ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని చెప్పి 2024లో కూటమి ప్రభుత్వంతో 3 పార్టీలు కలిసి మరి ఒక వ్యక్తిని ఓడించడానికి 3 కలిసి మరి ముందుకు వచ్చారు. మీ అన్న దమ్ము ధైర్యం దాంట్లోనే అర్థమవుతుంది కదా, ఎంత మాత్రం దమ్ము ఉన్నాడో, ఎంత మాత్రం ధైర్యం ఉన్నాడు అన్న సంగతి ఆ ఒక్క విషయంలో అర్థం చేసుకోవచ్చు. ఇంకా అటువంటి హీరోకి మీరు ఎందుకు అంత పీక్ లో తీసుకెళ్లాలని చూస్తున్నారు? అతను ఇప్పటికీ ఎప్పటికీ అతను రియల్ హీరోనే తప్ప రియల్ హీరో కాదనేటువంటి సంగతిని రాయపాటి అరుణ గ్రహించాలా. ముఖ్యమంత్రి ఎప్పటికీ అవ్వలేడు, ప్రజలు తిరస్కరించారు. ఆయన కేవలం చంద్రబాబు నాయుడు గారికి నొప్పి తగిలితేనో, చంద్రబాబు నాయుడు గారికి బాధ కలిగితేనో బయటకు వస్తున్నాడు తప్ప పేద ప్రజలకి, మీరు ఏదైతే చెప్తుంటారో ఈ బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ఏదైనా కష్టం వచ్చినా సరే బయటకి రానటువంటి వ్యక్తి మీ అన్న పవన్ కళ్యాణ్ అన్న సంగతిని రాయపాటి అరుణ గారు తెలుసుకోవాలా. ఒక మహిళని, దళిత మహిళని రోడ్డు మీద కర్ర తీసుకొని కొడితే దాన్ని కూడా ఖండించినటువంటి వ్యక్తి. మీ పార్టీ జెడ్పీటీసీ ఒక అమ్మాయిని అన్యాయం చేసి, బలాత్కారం చేసి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని ఆ అమ్మాయిని కొట్టి రోడ్డు మీదకేస్తే కనీసం ఇది తప్పు అని ఖండించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. తర్వాత మీ పార్టీ నాయకులే అసెంబ్లీ సాక్షిగా వీడియో కాల్ మాట్లాడుకుంటా, చాటింగ్లు చేసుకుంటా, వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ డేటా కూడా బయటకు వస్తే అట్లీస్ట్ షోకాస్ నోటీసులు కూడా ఇవ్వనటువంటి పార్టీ, ఏకైక పార్టీ జనసేన పార్టీ అన్న సంగతిని ఈ రాయపాటి అరుణ తెలుసుకోవాలా. మీరు గతంలో మీ పార్టీలోని ఒంగోలులో జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి, గుర్తు చేయమంటారా? మీరు మీ పార్టీ వాళ్ళ వ్యక్తుల మీదే ఎఫ్ఐఆర్ కట్టినటువంటి వ్యక్తి మీరు. ఎందుకు పెట్టారు ఎఫ్ఐఆర్? మీరు మాత్రమే మహిళ, మీ తోటి ఉన్నటువంటి మహిళలు కాదా? మీకు ఇచ్చినటువంటి అధికార ప్రతినిధి అటువంటి పదవిని దుర్వినియోగం చేస్తూ మీరు ఒక 10 మందిని వేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తే, ఆ ఓవర్ యాక్షన్ చేసే క్రమంలో ఇంకొక మహిళకి తగలరాని చోట చేతులు తగిలితే ఆ అమ్మాయి ప్రశ్నించింది అక్కడ, ఇదేంది, మీరు ఎలా తగులుతారని ప్రశ్నిస్తే, నువ్వు బౌన్సర్లుగా తెచ్చుకున్నటువంటి వ్యక్తులు, మీకు బౌన్సర్లు పెట్టుకోవాల్సినంత స్థాయి మీకు లేదు, అయినా మీరు ఓవర్ యాక్షన్ కోసం బౌన్సర్లు పెట్టుకున్నావు. ఆ చేతులు సాటి మహిళే కదా, సాటి మహిళ అన్నప్పుడు కనికరం చూపావా? కనికరించకుండా నువ్వు మాట్లాడినటువంటి మాటలకి అక్కడ మీ బౌన్సర్లు చేసిన ఓవర్ యాక్షన్ గొడవ అయింది ఒంగోలులో. గొడవ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జన సైనికులు స్పందించారు. ఆ అమ్మాయి కూడా మహిళే కదా, మీరు ఇలా మాట్లాడడం తప్పు కదా అని రాయపాటి అరుణ గారిని ప్రశ్నిస్తే, అక్కడ నుంచి బయటకు వచ్చి ఆ కార్యక్రమం జరిగిన తర్వాత గొడవలు పెట్టుకొని కొట్టుకొని, అదంతా సాయంత్రం 5 గంటలకి ముగిసిన అధ్యాయం. 5 గంటలకు గొడవలు పడ్డారు, అయిపోయింది. దాన్ని ఎప్పుడో అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళి నన్ను కొట్టకూడని చోట కొట్టారు, నా చెస్ట్ మీద చెయ్యేశారని చెప్పి అబద్ధాలు చెప్పుకొని జనసేన పార్టీ వాళ్ళ మీదే కేసులు పెట్టినటువంటి నీచమైన బ్రతుకు ఈ రాయపాటి అరుణదని తెలుసుకోవాలా. దానికి ఎక్కడో ఉన్నటువంటి నెల్లూరులో ఒక ఆయన అజయ్ బాబు వేములపాటి అనే అతన్ని ప్రోద్బలంతో ఎంఐ కేసు పెట్టింది. వీళ్ళు జనసేన పార్టీలో ఉన్నటువంటి నక్కలు, వీళ్ళు జనసేన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలతో కూడా పోల్చకూడదు. పాపం అమాయకులైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, అమాయకులైనటువంటి నాయకులు ఉన్నారు. కానీ ఇట్లాంటి డేంజర్ వీళ్ళ స్వార్థం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి రాయపాటి అరుణ గారు. మీరు మీ పవన్ కళ్యాణ్ గారి గురించి అంత గొప్పగా చెప్పుకునేంత విషయాలు ఏమి లేవు ఇక్కడ. అంతా చెప్పాలంటే అంత తుస్సే ఇక్కడ, అర్థమైందా? మీ పవన్ కళ్యాణ్ కేవలం రియల్ స్టార్, ఈజ్ నాట్ ఏ రియల్ స్టార్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎస్ సార్. ఇక మనం చివరిగా చూసినట్టయితే కేబినెట్ లో పవన్ కళ్యాణ్ గారికి చివరి స్థానం లభించింది. మరి దీనిపైన మీ స్పందన? ఇప్పుడు కూడా నేను చెప్పిన అన్ని కూడా ఆ అంశానికి రిలేటెడ్. ఆయన కేవలం సినిమాల్లో మాత్రం హీరో, కానీ రియల్ లైఫ్ లో హీరో అవ్వడం అసాధ్యం. రియల్ లైఫ్ లో అవ్వలేడు. కానీ ఒక అబద్ధాన్ని సృష్టించి వాళ్ళ జనసేన పార్టీ సోషల్ మీడియాలోను, వాళ్ళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ లోను వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటారు, మా అన్న శాఖ సూపర్, ఆ గ్రామీణ అభివృద్ధి బాగా జరిగిపోతుంది, ఇంకపోతే పర్యావరణ శాఖలో ఎటువంటి లోపాలు లేవు, మా అన్న దినదిన అభివృద్ధి చెందుతున్నాడు, మా అన్న భారతదేశంలో నెంబర్ 1 ఉన్నాడని డప్పు కొట్టుకోవడంలో వీళ్ళే సాటి.
సరే, వీళ్ళే సాట్ అయితే ఈ పర్యావరణ శాఖకి సంబంధించినటువంటి వైజాగ్కి సంబంధించినటువంటి వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎందుకు వెళ్ళిపోయారు పార్టీలో నుంచి చెప్పాలా. ఆ పార్టీ ఆ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, ఆడ పర్యావరణం దెబ్బతింటుంది, ఇది కరెక్ట్ కాదు, తెలుగుదేశం పార్టీని మీరు ప్రశ్నించండి, తెలుగుదేశం పార్టీని మీరు ప్రశ్నించాలా, పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్తే ఈయన మాత్రం తెలుగుదేశం పార్టీని ప్రశ్నించమంటే వెంటనే కోపం వస్తుంది దీనికి. అతన్ని పార్టీలో నుంచి అతనే వెళ్ళిపోయేటట్టు పొగబెట్టారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సస్పెండ్ లెటర్ ఒకటి ఇష్యూ చేశారు వితౌట్ ఎనీ సిగ్నేచర్. అన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు డైరెక్ట్ కలెక్టర్ల మీటింగ్లో కలెక్టర్లు బయట పెట్టినటువంటి అంశం అది. అదేదో బురద జల్లడానికో ఆయనకి చెడ్డ పేరు తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పడినటువంటి పన్నాగాలు కాదు. సాక్షాత్తు మీ ప్రభుత్వంలో, మీ తెలుగుదేశం ప్రభుత్వంలో, మీ ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు ఇచ్చినటువంటి రేటింగ్లు చూసుకుంటే 67 పాయింట్లతో చిట్ట చివరి స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి 2 శాఖలు. వారానికి 5 రోజులు పోయి హైదరాబాద్లో పనుకుంటారు, నెలల తరబడి హైదరాబాద్లో ఉంటారు, విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. అదేనంటే ఊరికి హెలికాప్టర్లు ఈ మన ప్రభుత్వ డబ్బుని వృధా చేస్తుంటారు. ఎక్కడ కూడా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు లేదు అన్న సంగతిని తెలుసుకోవాలా. కేవలం వాళ్ళ జన సైనికుల కళ్ళకి మాత్రమే అభివృద్ధి కనిపిస్తుంది. మనకి ఎందుకు కనిపించట్లేదు? అది జరిగితే కదా అభివృద్ధి. మనకి ఎందుకు కనిపించట్లా? వాళ్ళకి మాత్రం సినిమా లెవెల్లో అభివృద్ధి కనిపిస్తుంది. సినిమా లెవెల్లో గ్రాఫిక్స్ వాళ్ళ మైండ్లో ఒక గ్రాఫిక్స్ వేసుకొని మా అన్న అభివృద్ధి చేసేసాడు, మా అన్న ఒక రోడ్డు వేసాడు, ఇరువైపులా చెట్లు నాటించాడని వాళ్ళు అనుకుంటా ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వస్తే ప్రజలు చెప్తారు అభివృద్ధి ఏంటని. పిఠాపురంకి వెళ్తే పిఠాపురం ప్రజలు చెప్తారు ఆ నియోజకవర్గ అభివృద్ధి ఏంటనేది. ఇప్పుడు అన్ని శాఖలకు తీసుకుంటే ఎన్ని గ్రామాలకు ఆయన రోడ్లు వేసాడు, ఎన్ని గ్రామాలకు ఆయన రోడ్లు వేసి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్లునే వీళ్ళు మళ్ళీ ఆ సైడ్ వైట్ పెయింట్లు, ఎల్లో పెయింట్లు పోసుకుని వీళ్ళు రోడ్లు వేసినట్టు బిల్డప్లు ఇస్తున్నారు. గతంలో విమర్శించారు, ఏదైతే విమర్శించారో వైఎస్ఆర్సీపీ పార్టీని, అది వీళ్ళు చేస్తుండేది రంగులు మార్చుకోవడం, అట్టల మీద బొమ్మలు మార్చుకోవడం, పథకాలకి పేర్లు మార్చుకోవడం, అన్నింటినీ కూడా క్రెడిట్ చోరీలు చేయడం, ఇవన్నీ చేసి మా అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అవి కూడా కనిపించదు. ముందుగా జన సైనికులకి జ్ఞానోదయం కలగాల. మీ అన్న ఇక్కడ చేసేది ఏం లేదు, మీ అన్న పీకింది ఏం లేదు నాయన. ఇదంతా కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అభివృద్ధినే పేర్లు మార్చుకొని, లేదంటే ఆ పేపర్ల మీద ఫోటోలు మార్చుకొని ఇది మేమే చేసామని చెప్పుకుంటా ఉంటే సిగ్గు లేకుండా ఎవడికో పుట్టిన బిడ్డని నా బిడ్డ, వీడు నా బిడ్డ అని చెప్పుకున్నట్టు ఉంది పరిస్థితి మీరు చూస్తూ ఉంటే.